ఫ్రెండ్స్ ఎంత బాగా చదివినా సరే స్క్వేర్స్ గుర్తుండడం లేదా? అయితే ఈ షార్ట్ కట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. సో 31 to 39 ప్లస్ 5 మెథడ్, 41 to 49 ప్లస్ 15 మెథడ్, 51 to 59 ప్లస్ 25 మెథడ్లో మనం షార్ట్ కట్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మీకు 31 to 39 ఉందో అది ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఏమి యాడ్ చేయాలి ఫ్రెండ్స్? +5 యాడ్ చేయాలండి. +5 యాడ్ చేస్తే జస్ట్ యూనిట్స్ ప్లేస్కి మాత్రమే యాడ్ చేయాలండి, 3కి సంబంధం లేదండి. 8కి 5 కలిపితే 13 అవుతుందండి. సో మనకేంటంటే 31 స్క్వేర్ ఏమవుతుందంటే 961 యాజ్ ఏ 3 డిజిట్ నెంబర్. అలాగే 32 స్క్వేర్ ఏమవుతుందంటే 1024 4 డిజిట్ స్టార్ట్ అయ్యే నెంబర్ అండి ఇది. 32 స్క్వేర్ నుంచి 99 స్క్వేర్ వరకు కూడా 4 డిజిట్ ఫాలో అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో 38కి 50కి డిఫరెన్స్ వచ్చేసరికి 12 అండి. ఈ 12 స్క్వేర్ ఏమవుతుందంటే 144. ఇలా డిజిట్ టు డిజిట్ అనేది ప్లాన్ చేసి వేసుకుంటే కనుక 1444 అవుతుంది ఫ్రెండ్స్. సో 1444 అనేది ఆప్షన్ 1 ఫ్రెండ్స్. పోనీ ఏమైనా ఆప్షన్స్ ద్వారా చేద్దామంటే ఆప్షన్స్ ద్వారా యూనిట్స్ ప్లేస్ ద్వారా మీకు ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు. పోనీ ఏమైనా ఫస్ట్ డిజిట్ నుంచి గమనించారంటే కనుక అవి కూడా సేమ్గా ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఇలాంటి టెక్నిక్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ కావాలంటే మీకు ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి 38 స్క్వేర్ ఏదైతే ఉందో ఇది బిఏ మెథడ్లో నేర్చుకుంటే కనుక ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో. సో 8 స్క్వేర్ ఏదైతే ఉందో అది 64 ఫ్రెండ్స్. సో 4 ఇక్కడ వేసుకుంటే కనుక యూనిట్స్ ప్లేస్ ఉన్న వాల్యూస్ అనేది రిమైనింగ్ డిజిట్స్ అనేది పక్కన ఉంచుకుంటే కనుక ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ 2ab. సో 8 3 24, 24 2 48, 48కి 6 కలిపితే 54. 54లో బ్యాలెన్స్ ఇంకా 5 అండి. సో ఏదైతే ఇంకా బి అనేది ఉందో బి స్క్వేర్ అనేది ఏమవుతుందంటే 3 స్క్వేర్ 9 9 + 5 ఏమవుతుందంటే 1444.